కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మల్లిదొడ్డి దారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లినా, అంతేకాకుండా నవంబర్ 29న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని, మళ్ళీ తొందరలో ఉద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాక్లాగ్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమణల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్కు, సిఎస్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్, BLF రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీకి ఇక్కడ కామారెడ్డిలో అందరు రిపోర్టర్లకు ఇచ్చి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టి వీళ్ళు దొంగ చాటున డబ్బులు ఇచ్చి జాబులు కొంటున్నారని చెప్తే మీ పరువు పోతుంది. మీరు కూడా ఆ అడ్లూరు చెరువు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకోసమే, మీ మంచి కోసమే చెప్తూ ఈ వీడియోను మొత్తం కామారెడ్డి అంతా వైరల్ కావాలి, తెలంగాణ అంతా వైరల్ కావాలని విజ్ఞప్తి చేస్తూ లోకల్ రిపోర్టర్లు సహకరించవలసిందిగా, ఇది మీరు కూడా వెళ్ళి ఈ మీడియా సమావేశం అయిన తర్వాత మీరు మున్సిపల్ శాఖకు వెళ్ళాలి, రెవెన్యూ శాఖకు వెళ్ళాలి, ఇరిగేషన్ శాఖకు వెళ్ళాలి, వివిధ ప్రభుత్వ శాఖలలోకి వెళ్ళి సార్ మాకు బ్యాక్లాగ్ జాబ్లలో మీరు జాబులు అమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది, ఇది నిజమా కాదా అని చెప్పి మీరు అడిగితే వాళ్ళ గుండెలు అదురుతాయి. దాంతోనన్నా భయపడతారు. ఎందుకంటే జవాన్లండి ఎండనక వాననక మండు టెండల్లో మంచు గడ్డలలో మనక్కడి నుంచి జవాన్లు పోయి మన ప్రాణాలు కాపాడడానికి చైనా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, టెర్రరిస్టుల నుంచి మనల్ని కాపాడితే మీరేం చేస్తున్నారండి అధికారులు? ఆల్రెడీ జాబ్ ఉంది, నెలకు లక్షల్లో జీతం తీసుకుంటా లంచాలకు మరి మళ్ళా జాబులు కూడా అమ్ముకుంటే చదువుకున్న నా తమ్ముళ్ళకు జాబులు ఎట్లా రాదు? కాబట్టి ఈ పోరాటం ఆగదు, ఎక్కడైనా తెగిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో మొత్తం ఎక్కువ మంది కామారెడ్డి అంతా వైరల్ కావాలి, తెలంగాణ అంతా వైరల్ కావాలని తెలియజేస్తూ ఇది ఎక్కువ మందికి వైరల్ చేయాలని మీ రిపోర్టర్లందరికీ పాదాభివందనం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై నిరుద్యోగ ఐక్యత.